గా ఉన్నాయి అనిపించింది. సో ముందుగా రాధా మాధవ లిరిక్స్ అందించినటువంటి శ్రీకుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. So can we have lyric writer Srikumar garu to please join the stage, and only feeling అన్న పాటను రాసింది కూడా ఈయనే, and only feeling కి మ్యూజిక్ అందించుకుంది కూడా Srikumar గారే. సో అండ్ నెక్స్ట్ నా మనసంతా సాంగ్ కి లిరిక్స్ అందించినటువంటి సందీప్ శాండిలియో గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సందీప్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ అలానే నా మనసంతా సాంగ్ కి గాను మ్యూజిక్ అందించినటువంటి శేఖర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Can we have శేఖర్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ అలానే రాధా మాధవ అన్న సాంగ్ కి మ్యూజిక్ అందించినటువంటి జయంత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Can we have జయంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ అలానే మా ఇద్దరు యాక్టర్స్ అండ్ హీరోస్ దుర్గా ప్రసాద్ గారిని అండ్ గోపికృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో నా మనసంతాలో గోపికృష్ణ గారిని చూసాం, అండ్ ఓన్లీ ఫీలింగ్ అన్న సాంగ్ లో దుర్గా ప్రసాద్ గారిని చూసాం. కెన్ వి హావ్ బోత్ యాక్టర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. And now let me invite our DOP and editor Lakshmi Kumar garu to please join the stage. And ఆయన విజువల్స్ చూస్తే ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో అని తెలిసిపోతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ డిఐ వర్క్ కానివ్వండి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ మనీ మోర్ టు గో. అండ్ ఇంత మంచి పాటల్ని అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ తో మనకు అందించినటువంటి మా ప్రొడ్యూసర్ తేజ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హావ్ తేజ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ అలానే వాళ్ళ మా గెస్ట్ కుమరన్ సేతురామన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మిమ్మల్ని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our beautiful and dedicated and very passionate అంజలి నందం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. our heroine. సో చాలా డెడికేషన్ తో, చాలా ప్యాషన్ తో, చాలా హార్డ్ వర్క్ చేసి ఇలాంటి మంచి పాటల్ని మనకు అందించినటువంటి మా అంజలి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ గ్రూప్ పిక్చర్ ఫ్రమ్ మీడియా మిమ్మల్ని మిడిల్ మనసంతా అనే సాంగ్కి లిరిక్స్ రాశాను అనమాట. చాలా చిన్నగా స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఇక్కడ ఈ లిరిక్స్ రాయడం అనేది. కుమార్ యాక్చువల్గా దీనికి డిఓపిగా చేసిన కుమార్ నా ఫ్రెండ్ అనమాట. స్టార్టింగ్ ఇలా సాంగ్ రాయాలి ఇలా అంటే యూట్యూబ్ ఛానల్ అది ఇది అనుకున్నా. ఓకే అది జరిగింది, సాంగ్ అయింది, షూట్ అయింది, అంత అయింది. బట్ అప్రిషియేట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే యూట్యూబ్లో చేయాల్సిన సాంగ్స్కి ఇంత పెద్ద స్టేజ్ క్రియేట్ చేసి దానికంటే జనాలందరినీ బాగా రీచ్ అయ్యేలాగా చేయడం అనేది నిజంగా వెరీ వండర్ఫుల్. అంజలి గారు దానికి కంగ్రాచులేషన్స్ అండ్ మై అప్రిషియేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా అంజలి గారి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 3 పాటలు చూస్తే 3 పాటల్లో ఒక్కో రకంగా ఒక్కో దగ్గర ఒకేలా కనపడ్డారు. జనరల్లీ నేను రాసిన పాట దగ్గరికి వచ్చేసరికి ప్రకృతి అమ్మాయి పక్క ఉంటే ఎప్పుడు బాగుంటారు. సో అంజలి గారు కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు యాజ్ యూజువల్గా బ్యూటిఫుల్గా ఉన్నారు. అండ్ తర్వాత సాంగ్ కూడా చాలా హాట్గా బాగున్నారు. అండ్ ఆ తర్వాత రాధా మాధవ్ సాంగ్లో అయితే నిజంగా ఆ యొక్క ఒక కైండ్ ఆఫ్ ఆ వైరాగ్యాన్ని కానీ దేని కానీ చాలా బాగా అది బాగా చెప్పారు, బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ దీనికి మిగతా సాంగ్స్ కూడా మ్యూజిక్ చేసిన వాళ్ళు, లిరిక్స్ చేసిన వాళ్ళు చాలా బాగా లిరిక్స్ రాశారు అండ్ చాలా బాగా మ్యూజిక్ కూడా చేశారు. అండ్ ఓవరాల్ గా ఈ 3 సాంగ్స్ కి ఎక్కడ చూసినా నాకు ఫస్ట్ నుంచి ఆ పేరు కనబడుతుంది, లక్ష్మీ కుమార్ అని. ఈవెన్ స్టార్టింగ్ నుంచి కూడా ఆఫీస్ లో కానీ ఎక్కడైనా లక్ష్మీ కుమార్ అని వినబడుతున్నాను. అండ్ నెక్స్ట్ తను చాలా బాగా చేశాడు, ప్రతి ఫ్రేమ్ కూడా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఎందుకంటే ఇంత వర్క్ చేసేటప్పుడు విజువల్ గా ఎపిరెన్స్ లేకపోతే అది పోద్ది. సో ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్. అండ్ ఈ లిరిక్స్ కూడా నాకు ఇచ్చినందుకు అంజలి గారికి థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ. ఇంక ఇలాంటివి చాలా చాలా చేయాలి, చాలా జనాల్లోకి వెళ్ళాలి. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. అండ్ ఇక్కడికి వచ్చిన కుమరన్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా అందరికి ఎంకరేజ్ వచ్చినందుకు. అండ్ శ్రవంతి గారు థ్యాంక్ యూ మీకు కూడా. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి మీలాంటి వాళ్ళందరూ కొంచెం ఎంకరేజ్ చేస్తే జనాల్లోకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరినీ బాగా ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ సాంగ్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసి
వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు 3 పాటలకి గాను అద్భుతమైన విజువల్స్ ని, ఎడిటింగ్ వర్క్ ని, డిఐని అందించినటువంటి మా లక్ష్మీ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద ఆల్ రౌండర్ ఆర్ లక్ష్మీ కుమార్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ కుమార్ అండి. నేను డిఓపిగా వర్క్ చేసేదానికి. నాకు ఈ 3 సాంగ్స్కి నాకు ఎన్ని డబ్బులు అడిగితే అన్ని ఇచ్చి, విజువల్స్కి ఎన్ని లొకేషన్స్కి వెళ్తే అన్ని లొకేషన్స్కి నాకు ప్రొవైడ్ చేసిన అంజలి గారికి, తేజ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేంటి మీరు బ్యాక్ ఎండ్ లో జరిగినటువంటి బీటీఎస్ ఏం చెప్పరా మాకు, బిహైండ్ ద షూట్ అని? అయ్యో, మీరు ఓన్లీ విజువల్స్ మాత్రమే అందంగా అందిస్తారు, మాటలు అందంగా మాట్లాడలేదు. అయ్యో. ఓకే, సో ముందుగా మా యాక్టర్ గోపి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. నా మనసంతా సాంగ్ లో చూసాం గోపి కృష్ణ గారిని. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం మాట్లాడో తెలియట్లేదు, ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు. సడన్గా నన్ను కాల్ వచ్చింది, ఇలా ఒక ఈవెంట్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఈవెంట్ అనుకోలేదు నేను. ఇక్కడికి వచ్చినాక ఈ జనాలు, ఇంత పెద్ద యాంకర్ని చూసి నాకు నోట్ల నుంచి మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గెస్ట్లు అందరికీ, మమ్మల్ని ఇక్కడికి వచ్చి చిన్న ఈవెంట్ అయినా మమ్మల్ని గ్రీట్ చేయడానికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కుమారంతో స్టార్ట్ చేస్తాను. నాకు ఈ టీంలో నాకు తెలిసిన ఆయన కుమార్ అండి. స్టార్టింగ్లో వచ్చి ఇలా ఒక సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం, నువ్వైతే బాగుంటావు అనిపించింది. ఒక సాంగ్ చిన్న రోలే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం, ప్రొడక్షన్ బాగుంటుంది, ఒకసారి రా అన్నాను. సరే అని చెప్పి వచ్చాను. మేడం పరిచయం చేశారు, అంజలి గారి పరిచయం చేస్తే ఓకే, ముందు చేసిన వర్క్స్ చూపించి బాగానే ఉంటారు, చేద్దాం అని అన్నారు. నేను అప్పుడు అనుకున్నా ఏదో చేస్తారులే, ఎన్నో సాంగ్స్ ఉన్నాయి, యూట్యూబ్ సాంగ్స్ అంటే ఏమున్నాయిలే, పైన చేసి వదిలేస్తారులే అనుకున్నాను. కానీ ఆవిడ ప్యాషన్ చూసి నాకు అసలు సెట్స్లో ఆవిడ కాల్ బాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఇంజూర్ అయింది. ఆ కాల్ బాగోపోయినా ఆవిడ ఎంత కష్టపడి అంత చేసి హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ మీ ప్యాషన్కే నేను ఫస్ట్ ఫిదా అయిపోయానండి. యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంటే అందరికీ వస్తారు, యాక్టింగ్ చేస్తారు, అది అందరూ ఉంటుంది. కానీ ప్యాషన్ అనేది అంత ఈజీగా ఒక్కటానికి రాదు. ఆవిడే మనీ అంటే ఆవిడ ప్రొడ్యూస్ చేసుకొని, ప్రొడ్యూసర్స్ వేరే గారు ఉన్నారు, ఇంత కష్టపడి చేసి అదండి. ఇంకంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పని చేస్తున్నాను. ఓకే, అండ్ ఓన్లీ ఫీలింగ్ అన్న పాటలో చేసినటువంటి దుర్గా ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద 6 pack బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉంటానని చెప్పేసి అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి కారణమైన ఫస్ట్ తేజ సార్కి నేను నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ జర్నీ ఇక్కడ దాకా రావడానికి ఎలా స్టార్ట్ అయ్యిందంటే అది చాలా కామెడీగా ఉంటుంది, అది షేర్ చేయాలి కంపల్సరీ. నేను ఒక రోజు అంటే నేను ఆఫీస్లో ఉంటాను బేసిక్గా, అంటే నేను ఒక స్టోర్లో వర్క్ చేస్తూ ఉంటాను మేనేజర్గా. కాల్ చేసి నా ఆట పట్టిస్తారేమో అనుకున్నా, లైక్ ఇలా ఒక షూటింగ్ ఉంది, నువ్వు హీరో అనలేదు, లైక్ చెయ్యాలి, ఒక సాంగ్ చేస్తావా ఇది అని చెప్పి పిలిచారు. నేను కూడా సరదాగానే అనుకుని ఓకే చేస్తాను ఇది అని అన్నా. బట్ ఈవినింగ్ అంతా అయిపోయిందా, రెడీ అయిపోయా, స్టార్ట్ అయిపోయా అంటే అప్పుడు సీరియస్గా అప్పటికప్పుడు నైట్ 7-8 మేము తెలీదు, అప్పుడు ఎక్కాను బస్. నైట్ దిగిన తర్వాత మళ్ళీ మార్నింగ్ రిలీజ్ చేసుకున్నారు. అంతా ఒక కలరా అయిపోయింది. తర్వాత డే షూటింగ్ కూడా అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నుంచి డైలీ ఇంకా మెసేజ్లు పెట్టాను, ఎప్పుడు వస్తుంది సాంగ్, ఎప్పుడు వస్తుంది సాంగ్, ఎప్పుడు వస్తుంది అని. అంటే ఫస్ట్ నేను ఇలా ఇంత ఈ స్క్రీన్ మీద చూసుకోవడం నేను చాలా ఫస్ట్ టైం అనమాట. సో అందుకే నా క్యూరియాసిటీతో ఎక్కువ ఇసిగించేవాడిని. పాపం ఎప్పుడు కూడా నన్ను ఏమనుకుండా వస్తుంది అని చెప్పేసి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నన్ను పిలిచి సో పలానా రోజు నువ్వు రావాలి, వస్తుంది కంపల్సరీ అని చెప్పేసి నాకు ప్రతి దానిలో కూడా గైడెన్స్ ఇస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అగైన్ ఐఎమ్ థ్యాంక్ యూ టు తేజ సార్ ఓన్లీ. అండ్ మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా నేను ఫస్ట్ లాస్ట్ అంటే నాకు ఇంత ఇలా వచ్చు రాదు అనేది ఏమీ పట్టించుకోకుండా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఇప్పటివరకు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా నా వైపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ తేజ గారు, అంజలి. కొంతమందికి
ప్యాషన్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉండదు. పర్ఫార్మెన్స్ ఉంటే ప్యాషన్ ఉండదు. ఈ రెండు కలిసి రావాలంటే అది గాడ్ గిఫ్ట్ అంటారు. సో ఒక ఆల్బమ్ తయారు చేసి యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే ఇంత గ్రాండ్గా ఈ ఏర్పాట్లు చేసి సక్సెస్ చేయాలని ఈ ప్రొడ్యూసర్, డైరెక్టర్, లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మనం అందరూ ఎంకరేజ్ చేసేది. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. నా మనసంతా గోపి గారు ఇలా రండి. మీ మనసంతా ఎవరున్నారు? వాళ్ళే చెప్పాలి, చూస్తారు కాబట్టి. ఓకే, మీ మనసులో ఏముందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ మనసు అంతా ఎవరున్నారని అడిగారు ఆయన. నా మనసులో ఎవరు లేరు, సాంగ్లు అయితే కనుక ఆవిడ ఉంది. థ్యాంక్ యూ. అంజలి కమ్ హియర్. ఫస్ట్ ఈ ఆల్బమ్ చేయాలి అన్న థాట్ మీకు ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? ఆల్బమ్ చేయాలన్నా లేకపోతే సాంగ్స్, యాక్టింగ్? అరౌండ్ నాకు 7 years ఉంటాయండి. సో స్కూల్లో టీచర్స్ అందరూ అడిగేవాళ్ళు మీరేమవుతారు పెద్దయ్యాక అని. సో అందరూ పోలీస్, డాక్టర్ అన్నీ చెప్తుంటే నేను నో ఐఎమ్ బికమ్ అన్ యాక్టర్స్ అని చెప్పాను అనమాట. అప్పుడు అప్పటి నుంచి మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు ఎంకరేజ్గా, అండదండగా ఉంటున్నారు, కరెక్టా? అలా అని చెప్పలేను, స్టార్టింగ్లో కొంచెం, తర్వాత సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అంజలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇవాళకి హోస్ట్ నేను, నాకు డబ్బులు బాగానే ఇచ్చారు, మీరు ఎందుకు నా జాబ్ డబ్బులు అనుకుంటున్నారు? ఇలాగ నేను డామినేషన్ చేయాలని కొంచెం అనుకుంటున్నాను, కానీ నిన్న డామినేషన్ చేయడానికి ఇండస్ట్రీలో ఎవరు సరిపోరేమో. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 3 అద్భుతమైన పాటల్ని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో అందించినటువంటి మా ప్రొడ్యూసర్ తేజ నేతల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఇంకా అందరికీ చాలా థ్యాంక్ యూ. ఓకే, మిమ్మల్ని చూస్తే మాటలు రావట్లేదు మాకు. మీరు అటుపక్క చూసారు కదా ఎలా ఉందో సాంగ్స్ మొత్తం. అపరిచితుల్లో చూసినట్టు ఉంటుంది మీకు. 3 వేరియేషన్స్ మేడం గారికి. పాపం అండి, ఆవిడ అంత కష్టపడి చేస్తే మీరు దాన్ని కాంప్లిమెంట్ గా తీసుకోవాలా, తిడుకున్నట్టు తీసుకోవాలా? వేరియేషన్ చెప్తున్నాను. ఓకే, ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తే పాపం అలానే అనిపించింది నాకు వెనకాల. మీరు ఆవిడ యాక్టింగ్ ఒకటే చూస్తున్నారు. ఆవిడ ఒక డే ముందు ఐసీయూ నుంచి వచ్చి మరీ యాక్టింగ్ చేశారు ఇక్కడ. ఆవిడకి చిన్న ప్రాబ్లం ఒకటి ఉంటే ప్రొడక్షన్ వాల్యూ పెరగకూడదని చెప్పి ఇక్కడికి వచ్చి మరీ చేసి వెళ్ళారు హాస్పిటల్కి కూడా. అంతేనండి, ఇంకేం మాట్లాడలేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ తేజ గారు. సో గుడ్ టు సీ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఎస్, సో ఈ 3 పాటల్లో అటు రాధగా, ఇటు పల్లెటూరి అమ్మాయిగా, అటు బీట్ సాంగ్ లో మా హార్టీగా కనిపించినటువంటి మా వెల్ డెడికేటెడ్, వెల్ ప్యాషనేట్ ఆర్ హీరోయిన్ అంజలి నందన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు. బికాజ్ మేము ఈవెంట్ అనుకున్నప్పుడు నో డౌట్ఫుల్గా నేను ఫస్ట్ అన్నది శ్రవంతి గారే కావాలి అని. సో బికాజ్ నేను సాంగ్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంత ప్లాన్ అంతా మాకు లేకుండే స్టార్టింగ్లో. సో ఇంత చేసాం కదా, ప్లాట్ఫామ్లో చిన్నదైనా పెద్దదైనా రిలీజ్ చేసేటప్పుడు మనం ఏదైనా ఫుల్ ప్లస్డ్గా 100కి 200% ఎఫర్ట్ పెట్టి చేయాలనేది నాకు ఎప్పుడూ ఉంటుంది. సో అలానే ఇది స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో అనుకున్నాము మేబీ ఎడిటింగ్ అయిపోయి ఉంటుంది కుమార్ గారి నుండి. సో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అనుకున్నాం అందరిలాగానే సాంగ్ చేద్దాం, రిలీజ్ చేసేద్దాము అని అనుకున్నప్పుడు లేదు ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకా
మనం అంటే లైక్ మా గోల్ ఏంటంటే ఛానల్లో నేనే యాక్ట్రెస్గా ఉండాలి అని ఏం లేదు. సో ప్రతి న్యూ కమ్మర్స్ని యాక్ట్రెస్ అవ్వాలనుకున్న వాళ్ళని, యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని, ప్యాషనేట్గా ఉన్న వాళ్ళని సో ఎంకరేజ్ చేయడానికే ఫస్ట్ లాంచ్ చేసింది SLC క్రియేషన్స్. సో శ్రీలోకాంతర క్రియేషన్ దానికోసం ఉంది. సో నా జర్నీ అంత ఈజీ కాదు, నేను వెరీ ఎమోషనల్ అయిపోతాను. నేను చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. సాంగ్స్ అనుకున్నప్పుడు సాంగ్స్ అనేది లేదండి. ఫస్ట్ మేము మూవీ చేద్దాం అనుకున్నప్పుడు మూవీతో వెళ్తే అది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనేది నేను నా జర్నీలో నేర్చుకున్నది. ఒకటేసారి 10 స్టెప్ ఎక్కాలి అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. అంటే అందరికీ అంత ఈజీ కాదు. ఎస్పెషలీ గర్ల్ అంటే ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, సో బయట ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండదు. చేద్దాం అనుకున్నప్పుడు అందరూ డిమోటివేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా నేను ఓవర్కమ్ చేసుకుని లేదు నేను చేయాలి అని చెప్పి హైదరాబాద్ వచ్చాను. సో అలా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ గర్ల్. నేను చాలామంది కోపం ఎక్కువ వచ్చేస్తుంది అంటారు, బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. దానివల్లే నేను శ్రీలోకాంతర క్రియేషన్ స్టార్ట్ చేశాను. సో ఆపర్చునిటీ రానప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. సో అది నాకు ఎప్పుడు ఉంటుంది. సో దాట్స్ వై నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. యా, అండ్ యు ఆర్ ప్రూవెన్ టుడే. వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా అద్భుతంగా చేశారు నిజంగా. ఇలానే మంచి వర్క్ క్రియేట్ చేయాలి మీరు ముందు మీ ప్రొడక్షన్ ద్వారా, ఆర్ఎల్స్ మీ యాక్టింగ్ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్సో నాకు ఒక 2 minutes కావాలి, బికాస్ నా క్రూ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను యా నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. బికాజ్ అంటే మనీ పెట్టగలుగుతాము, మనం మనీ పెట్టినప్పుడు కరెక్ట్ టీం, ఎఫర్ట్స్ ఉన్న టీం దొరకడం చాలా ఇంపార్టెంట్. సో అది నాకు కుమార్ గారి వల్ల అయింది. రీజన్ నేను స్టార్టింగ్లో నాకు ఎంత పిచ్ అంటే యాక్టింగ్ చేయడం చాలా ఇన్వెస్ట్ చేశాను. కరెక్ట్ పీపుల్ దొరకలేదు యూటిలైజ్ చేసుకోవడానికి. సో ఆ టైంలో నేను వెతుకుతున్న టైంలో మా అక్క వల్ల కుమార్ గారు పరిచయం అయ్యారు నాకు. సో నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, మేబీ ఆయన వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంత మనీ పెట్టినా కూడా ఎండ్ ఆఫ్ ద డే కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వలేకపోతే మనం ఏం చేయలేము. సో కుమార్ గారి గురించి నేను చెప్పాలంటే బాగా చెప్తాను. చెప్పాలి అంటే ఇంకా ఆయన నాకు ఫాదర్ లాగా, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాము. ఆన్ ద సెట్స్ అలాగే ఉంటాము, ఆఫ్ ద సెట్స్ కూడా అలాగే ఉంటాము. మా ఇద్దరికి ఎప్పుడు టిక్కోట్ అట్లాగా గొడవలు అవుతూ ఉంటే మళ్ళీ కలుస్తూ ఉంటాం. బట్ హీస్ మై లైక్ ఆఫ్ ద స్క్రీన్, ఆన్ స్క్రీన్. యా, అండ్ ఇంకా నా ఫస్ట్ చెప్పాలంటే సందీప్ శాండిలే గురించి మాట్లాడాలంటే ఆయన లిరిక్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మేము అంటే అంత మనం అనుకున్నట్టు, నేనైతే కాన్సెప్ట్ కూడా నాకు తెలియదండి. బికాజ్ నేను కుమార్ గారిని ట్రస్ట్ చేశాను. సో ఆయన లేదు మేడం ఈ కాన్సెప్ట్ వెళ్దాం, ఫస్ట్ మీరు విలేజ్ జ్యోతిలో వెళ్తే బాగుంటుంది మీకు అని చెప్పి ఒప్పించారు. ఆ టైంలో సందీప్ అని పిలుస్తాను మిమ్మల్ని. సో సందీప్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. సో నాకు చాలా బాగా నచ్చాయి. బికాజ్ అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఊరు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, సో అది నాకు చాలా బాగా అనిపించింది. అది తీయడం మా కుమార్ గారు బాగా చూపించారు నన్ను. అండ్ తర్వాత అందులో యాక్ట్ చేసిన గోపి గారు, సో ఆయనతో నాకు చాలా తక్కువ టైం షూట్ చేశాను, బట్ ఇట్స్ వండర్ఫుల్. వర్క్ చాలా ఈజీగా అయిపోయింది ఆయనతో. నాకు ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు సెట్స్ లో. నేను అడిగినా లేకపోతే ఏదన్నా ఆయన, బికాస్ నాకు సెట్స్ లో హెల్త్ అంత కోఆపరేట్ చేయలేదన్నమాట. లెగ్ ఇంజురీ ఉంది, ముందు రోజు ఎమర్జెన్సీ వార్డులో అటెండ్ అయ్యాను, తర్వాత సెట్స్కి వెళ్ళిపోయాను.
సో ఆ టైంలో తను నవ్వుతూ ఉండేవారు అనమాట, ఫ్లర్ట్ చేస్తూ. సో ఆయన గురించి చెప్పాలంటే అంతే. తర్వాత హరీష్ చక్లి గారు అని చెప్పి తను మీరు చూస్తుంటే పాలేరు క్యారెక్టర్ చేశారు, నా మనసులో ఏదో మాయలో పన్నుడు క్యారెక్టర్ చేశారు. ఆయన కూడా చాలా మంచిగా సెట్స్ లో ఉండేవారు మాతో. సో తర్వాత మీరు చూసింది ప్రసాద్ బీట్ సాంగ్. ఫస్ట్ నాకు భయం వేసింది బీట్ సాంగ్ అన్నప్పుడు. కుమార్ గారు చెప్పినప్పుడు మ్యామ్ మీరు బాగా చేస్తారు అని చెప్పారు, బట్ నాకు నేను చేయగలనా లేదా అని డౌట్ ఉండింది. సో ఆ టైంలో కూడా మనం ప్రసాద్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా తేజ సార్, నాకు సెట్స్ లో నన్ను బేబీ లాగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తేజ సార్, కుమార్ గారు, నవీన్ గారు. సో బేబీ లాగా నన్ను ఎత్తుకొని, మీరు విజువల్స్ చూస్తే చాలా వరకు నాకు సపోర్ట్ చేశారు, ఎత్తుకొని తీసుకెళ్ళేవాళ్ళు అనమాట నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీమ్. అండ్ సారీ ఫర్ వర్ధన్ వెరీ డెడికేటెడ్ పర్సన్. నేను నా జర్నీలో చాలా తక్కువ పీపుల్ ని చూసాను అంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ వర్ధన్. సో చాలా బాగా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. థ్యాంక్ యూ వర్ధన్. Thank you, Andy. Thank you so much, Anjali garu. Wish all the very best and many more to go. Congratulations for all this. సో చూస్తుంటే విజువల్స్ చాలా బాగున్నాయి. చాలా మందికి ఇప్పుడు బీచ్ సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ బీచ్ సాంగ్ ఎవరైనా మాల్దీవ్స్కో బాలికి వెళ్తుంటారు, చాలా సింపుల్ గా అటువంటి లొకేషన్స్ తీసారంటే నిజంగా గ్రేట్. అది ఇంత స్మాల్ బడ్జెట్ లో. సో ఎట్లా సాధ్యమైంది అది? నేను చెప్పాను కదండి ముందే, అన్ని కుమార్ గారి వల్లే. బికాస్ అది ఆయన ఊరు నర్సీపట్నం. మేడం అక్కడ చేస్తే మనకి బాగుంటుంది లొకేషన్స్. బికాస్ మీకు చూడడానికి ఎన్ని లొకేషన్స్ చేస్తుంటాం అనుకుంటున్నారు మీరు? మొత్తం 3 songs. ఓకే, ఒక 5 or 10 కదా. మేము మొత్తం అరౌండ్ 70 క్రాస్ చేసేసాం లొకేషన్. సూపర్. సో 3 songs కి ఒక బీచ్ సాంగ్ తప్పితే. సో ఒక్కొక్క సాంగ్ కి 30 to 45 లొకేషన్స్ యూజ్ చేసామండి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒక సాంగ్ లో సంథింగ్ ప్యాచ్ అయింది అన్నారు కదా, అసలు అప్పుడు మళ్ళీ సెట్స్ కి వచ్చి అది చేసేటప్పుడు ఎంకరేజ్మెంట్ ఎవరు ఇచ్చారు బాగా, మోటివేషన్? బేసికలీ నేను సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ అండి. ఎక్కువ అంటే నాకు ఇస్తూ ఉంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అందులో నేను చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పిన కుమార్ గారు, తేజ గారు ఇలాగే వస్తూ ఉంటాయి పేర్లు. బికాస్ నా చుట్టూ ఉన్న పీపుల్ ప్రస్తుతానికి నా ఫ్యామిలీ, ఆఫ్ కోర్స్ నా ఫ్యామిలీ ఉంటుంది, కాకపోతే సెట్స్ లో వాళ్ళు ఉండలేరు కాబట్టి. సో వీళ్ళే నా మోటివేషన్. సో మెలోడీ సాంగ్ చేయొచ్చు కానీ అంటే బీచ్ సాంగ్ ఫస్ట్ టైం ఇట్లా చేయడం అనేది కొంచెం కష్టం. చూడడానికి మనకి బాగుంటుంది కానీ అక్కడ చేసేటప్పుడు ఆ లొకేషన్లో కొంచెం మనకి డిఫికల్ట్గానే ఉంటుంది. ఎట్లా ఫేస్ చేశారు అప్పుడు? సాంగ్ నేనే బలవంతంగా ఒప్పించి చేయించాను. సరే చెప్పండి డిఓపి గారు, మీరు చెప్పండి. ఐ మీన్ మీ వర్క్ చాలా బాగుంది అసలు. ఎస్పెషల్లీ ఆ సాంగ్లో రాధా, ఆ సాంగ్లో చిన్న చిన్న మెటీరియల్ యూజ్ చేశారు, చాలా క్యూట్గా వచ్చింది. ఎట్లా చేశారు? నా పని అది కదా. ఐ మీన్ లొకేషన్ బాగున్నాయి అంటాము. ఐ మీన్ లొకేషన్స్ యాక్చువల్లీ చింతపల్లి ఆ ఏరియాలో షూట్ చేస్తాం. మాది నర్సీపట్నం విలేజ్ పక్కన కైలాసపట్నం. అది నేను పుట్టినప్పటి నుంచి అదే ఏరియాలో తిరగడం వల్ల ఆ లొకేషన్ నా మైండ్లో ఉన్నాయి. ఈ డైరెక్టర్ వచ్చి రాధా కోసం చెప్పేసరికి మ్యామ్ నేను ప్రపోజ్ చేస్తాను, మ్యామ్ ఇలా కాన్సెప్ట్ ఉంది, రాధా కాన్సెప్ట్ మీరు చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సాంగ్ అని. ఆమె కూడా మంచి ప్రిఫర్ క్రియేట్ అవుతుందని ఈ సాంగ్ చేసాం అంతే. కంగ్రాచులేషన్స్. ఎస్, అంటే డాన్స్ కొంచెం తక్కువ ఉందా అనిపిస్తుంది. సో మీకు కూడా అనిపించిందా? యాక్చువల్లీ మా డైరెక్టర్ అడగదా క్వశ్చన్, నన్ను అడిగే కంటే మీరు ఎందులో తక్కువ అనిపించింది అండి మీకు? అన్నీనా? అన్నీ అనిపించింది. అంటే స్టోరీ కూడా డిమాండ్ చేయాలి కదా మనకి. సో అందుకని డాన్స్ తక్కువ పెట్టారంటారా? డాన్స్ ఉండాలి కదా, దానికి కాన్సెప్ట్ కూడా ఉండాలి. డాన్స్ చేయాలి అంటే కాన్సెప్ట్ డిమాండ్ చేసినప్పుడు డెఫినెట్గా వీకెండ్. అంటే బిఫోర్ మీరు యాక్టింగ్ చేశారా? నేను చేశాను. తర్వాత మనం సాంగ్స్ తర్వాత డిస్కస్ చేద్దాం వీటి గురించి. ఓకే, థ్యాంక్ యూ.
సాంగ్స్ కాకుండా మీరు ఏమైనా హీరోయిన్ గా చేశారంటే హీరోయిన్ క్యారెక్టర్స్ దానికోసమండి మన తర్వాత మాట్లాడుతున్నాం. హాయ్ బ్రో. హాయ్. అంటే ముందు షార్ట్ ఫిల్మ్స్ ఏమో చేశాను కదా, చూసాను నేను. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇందాక సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఫస్ట్ కుమార్ అన్న మేము ఎక్కడ కలిసాం ఎలా కలిసామో నాకు తెలియదు, కానీ ఒక మీటింగ్ ఒక సినిమా నరేషన్ చేస్తూ ఒక సినిమా అనుకుంటున్నాం, నువ్వైతే బాగుంటావు అని చెప్పి ఒక నరేషన్లో కలిసాం. అలా కుమార్ అన్న నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి మంచి ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ ఉన్నారు మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చారు. సో అలా ఈ సాంగ్కి ఇంట్రడ్యూస్ అయింది. చెప్పాను ఇలా చెప్పినట్టు ఏదో యూట్యూబ్ సాంగ్ నుండి అన్ని చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు కొన్ని 100,000 సాంగ్స్ వస్తూనే ఉన్నాడు. అలా ఇది కూడా కొట్టేస్తారులే అని నేను అనుకున్నాను ఫస్ట్ చూసి మాట్లాడేటప్పుడు కూడా ఆఫీస్లో. కానీ సడన్గా నేను వీళ్ళు పెట్టే బడ్జెట్ 15 days చేశారు ఈ 3 songs. అదే 15 days మోర్ దాన్ 15 days చేశారు ఈ 3 songs కలిపి ఒక స్కెడ్యూల్, సింగిల్ స్కెడ్యూల్. ఒక మూవీ ఎంత కష్టంగా చేస్తారు ఒక స్కెడ్యూల్. ఒక 1 week ఖాళీ లేకుండా చేశారు వీళ్ళు. ఆవిడ కాలు నొప్పి ఇంజూర్డ్ అయి ఉన్నారు. అసలు నేను అనుకున్న వేరే ఎవరైనా సరే, ఏ యాక్ట్రెసెస్ అయినా చిన్న క్యారెక్టర్స్ ఎవరైనా సరే అసలు చేయరు. కాలు నొప్పి చిన్న ఏదో ఒక సాక్ చెప్పి వెళ్ళిపోతారు కదా, మామూలుగా చూస్తున్నాం కదా బయట. అలాంటిది ఈవిడ కాలు ఇంత వాచిపోయిన చాలా ప్యాషన్. అంటే అదే నేను ఇందాక ఎంత ప్యాషన్ అంటే సినిమాకి మనీ పెడతాం అవన్నీ పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఆ ప్యాషన్కి హ్యాట్స్ ఆఫ్ అంతే. ఇంకోటి హీరోయిన్ గారు మాట్లాడుతూ ఫ్లట్టింగ్ గురించి ఏదో చెప్పారు, కొంచెం దాని గురించి. ఫ్లట్టింగ్ కాదు అంటే ఆవిడ అంటే అది ఏం జరిగిందంటే ఆవిడ కొంచెం కాలు బాగాలేదు కదా, ఆవిడ చిన్నదానికి పెద్ద గేట్ చేస్తున్నారు. అంటే కాలు బాగుపోయినా ఆవిడ చిన్న చైల్డిష్ లాగా, చైల్డ్ మెంటాలిటీ, చిన్నదానికి బాగా పడిపోతుంది. మీరు ఇంకా చూడలే, చాలా బిహైండ్ సీన్స్ అయితే ఏడుస్తారు. కాదు చిన్నపిల్ల మెంటాలిటీ అనమాట. సో కొంచెం ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంటే అరే అట్లాగా ఆయన అందరూ ఉన్నారు కదా, ఏంటి కాదా స్క్రీన్లో చూసారు కదా, ఇంకేంటి. కాదండి, జనరల్ గా మీరు ఫ్లట్టింగ్ ఏమైనా కోర్స్ కానీ సర్టిఫికేట్ కానీ ఏమైనా తీసుకుంటారా? అంటే ఏదైనా ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో ఇన్స్టిట్యూట్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాలాంటి కుర్రాళ్ళు యూత్ చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య మేము అంతా సింగిల్స్ గానే మిగిలిపోతున్నాం. భయ్యా మీరు అంతా సింగిల్సే కదా? సింగిల్స్ అంతమంది సింగిల్స్ అంటున్నారు. రాజేష్ కొంచెం సింగిల్ అంట, ఇన్స్టాలో చూసుకున్నాను. ఓకే నెక్స్ట్ భయ్యా 6 pack భయ్యా. భయ్యా ఒకసారి మీ నోట్తో మీ పేరు ఒకసారి చెప్పగలరా? ఓకే దుర్గా ప్రసాద్ భయ్యా. ఒకటే రొమాన్స్ మీకు బాగా ఇష్టమా? అంటే దీనికి కూడా ఏమైనా సర్టిఫికేట్ కోర్స్ ఏమైనా ఉంటుందా? యాక్చువల్లీ లుక్స్ లోని 6 pack డైట్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ అప్కమింగ్ కూడా మీరు చాలా పెద్ద స్టార్ అయిపోతున్నారు, ఎందుకంటే మీ పక్కన ఒక క్వీన్ తో చేశారు కాబట్టి. సో మీ అంటే ఆ సాంగ్ లోని కొంచెం స్టిల్స్, రొమాంటిక్ స్టిల్స్ ఉన్నాయి కదా, మీ ఇద్దరు పరిచయం ఎలా అనిపించింది? యాక్చువల్లీ అది ఫస్ట్ సాంగ్ నాకు. నేను టోటల్ ఇంట్రోవర్ట్. నా జర్నీ ఎలా ఉంటుందంటే అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 8కి లేస్తాను, 7:30 వరకు ఆఫీస్లోనే ఉంటాను. అంటే 8 తర్వాత 9:30 వస్తాను. 9:30 తర్వాత నేను జిమ్కి వెళ్తాను. ఆ టైంలోనే ఎవరు జిమ్లో ఎవరు లేడీస్ ఉంటారు కాబట్టి ఆ టైంలో వెళ్తాను. సో అప్పుడు నాకు తేజ సార్ చెప్పింది ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాల్సి వస్తావా అంటే ముందు మెయిన్ ఆర్టిస్ట్ అని చెప్పకుండా నాకు అలా చేయాల్సి వస్తే చేస్తావా అది చేస్తావా అంటే నేను సరదాగా అనుకుని రైట్ తీసుకున్నా ఫస్ట్. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో అలా వర్క్ అనేది ఈజీగా అలవాటు అయిపోయింది. అప్పటికి నాకు యాక్చువల్లీ తెలుసు కూడా. సో దానివల్ల నేను ఫ్రీగా ఉండగలిగాను అంతే. మీరు చాలా ఫ్రీగా కూడా షర్ట్ ఇప్పారు, ఇట్స్ ఓకే. నెక్స్ట్ తేజ గారు. ఫ్రీగా షర్ట్ ఇప్పడం కదా యాక్చువల్గా జెంట్స్ నార్మల్గా ఎక్కడైనా బయటకు వెళ్తే జెంట్స్ ఇప్పడానికి ఎలా ఉంటుందంటే ఓకే నాకేంటి నేను మగాడు అన్నట్టు తీసేస్తాను. కానీ అక్కడ ఏం జరిగింది రివర్స్. యాక్చువల్గా మేడం నార్మల్గా షూట్ చేసినంత సేపు చూస్తున్నారు అందరూ షై ఫీల్ అవుతారు. మేడం షై ఫీల్ అవడం మానేసి నేను షై ఫీల్ అవుతాను.
టవల్, అంబ్రెల్లా, షర్ట్స్, బనియన్ అన్ని ఇలా కప్పుకుని తిరిగాడు. అండ్ యు ఆర్ వెరీ గ్రేట్ బ్రో. అండ్ ప్రొడ్యూసర్ తేజ గారు, సార్ ఒకటండి మీ గురించి అడగాలి. అంటే మీరు చూడడానికి చాలా సింపుల్గా ఉన్నారు, చూస్తేనేమో తేజ నేతల్ల గారు అని చెప్పేసి మంచి ప్రొడ్యూసర్గా పేరు ఉన్నారు. డబ్బులన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి నార్మల్గా? నెక్స్ట్ బడ్జెట్ మూవీ అన్నారు కదా, చెప్పలేకపోతామండి. అంటే బేసిక్గా డబ్బు అంతా ఎక్కడ దాస్తారు సార్? అంతా అటు ఇటు దాస్తూ ఉంటారా సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రావచ్చు? అంటే అనౌన్స్మెంట్ ఏంటి? అంటే మూవీస్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ఓకే, నెక్స్ట్ హీరోయిన్ గారు. బేసిక్గా మేము పైన ఉన్న చందమామనే చూస్తాం, భూమి మీద ఉన్న చందమామని ఇప్పుడే స్వయంగా చూస్తున్నాం. సో ఒకటే అడుగుతానండి, మీరు అంత క్యూట్ గా ఎలా చూసినా క్యూట్ గానే ఉన్నారు, ఒకసారి ఎలా చూసినా స్వీట్ గా ఉన్నారు. అండ్ మెయిన్ మీరు ఇందాక అలిగి చిన్న చిన్న ఐ డ్రాప్స్ అలా టీయర్స్ కింద పడుతున్నా సరే ఇంకా చాలా క్యూట్ కనిపించారండి. సో మీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవచ్చా? నువ్వే కదా ఇందాక సింగిల్ అని చెప్పావు. నేను సింగిల్ అండి. నేను రాత్రే వేరుపోయా. మీరు చెప్తారా అంజలి గారు? క్వశ్చన్ అదేనండి, ఎందుకు స్వీట్ గా ఉన్నారు, ఎందుకు క్యూట్ గా ఉన్నారు? అండ్ దట్ పైన ఉన్న చందమామ కిందకు వచ్చింది కదండి. సో నెక్స్ట్ మీ సాంగ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం? ఇప్పుడు 3 జానర్స్ తీసుకున్నారు, లైక్ డివోషనల్ అండ్ మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అండ్ నెక్స్ట్ రొమాంటిక్ సాంగ్. నెక్స్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాట్ అండి? ఇప్పుడే చెప్పేస్తే అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, నెక్స్ట్ మీరు విజువల్స్ చూద్దరు కదా. కానీ స్క్రీన్ మీద విజువల్స్ కన్నా అండ్ ఆన్ స్క్రీన్ లో అండ్ ఆఫ్ స్క్రీన్ లో కూడా మీరు చాలా బాగున్నారు. అండ్ మీరు ప్లీజ్ అంటేనే ఇంకా అడగాలనిపిస్తుందండి. ఓకే, నెక్స్ట్ లక్ష్మి గారు. సార్ విజువల్స్, లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇందాక మీరు స్పీచ్ లో కొంచెం చెప్పేశారు. అండ్ మీ గురించి ఒక 4 అదే హీరోయిన్ గారికి మీకు బాండ్ ఎలా జరిగింది అన్నది కాస్త చెప్తారా? హీరోయిన్ గారికి మీకున్న బాండ్ అంటే ఎలా కనెక్ట్ అయ్యారు ఏంటి? చెప్పారు కదా ఇప్పుడు బాండ్, ఫాదర్ అండ్ డాటర్. వెరీ హలో డామినేషన్ చెప్పండి పార్ట్ మాట్లాడు. బేసిక్గా స్ట్రాంగ్ లేడీ మా మేడం, ఇంకా అంతమంది ఏం చెప్పలేను. పాటలు తేనె ఓటలు అని వచ్చిన కాన్సెప్ట్ ఉంది. ఇది పాటలు తేనె ఓటు, అయస్కాంతంలో హత్తుకునే పాట నా మనసంతా, వింటుంటే మనసు పులకింత, అంజలి అందం పాలపొంత మీ చప్పట్లతో, యూత్ అంతా కేరింతలు కొట్టే పాట మై ఫీలింగ్స్, ప్రతి కథలుగా పక్షి వింగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఆనందాన్ని బ్రింగ్స్, అద్భుతం అంజలి రొమాంటిక్ ఫీలింగ్స్. ఇది రెండో పాట. రారా మాధవ అభినయ్